దొంగకి 100 దారులుంటే పోలీస్‌కి ఒకటే దారుంటది అనేది పాత రోజులు. ఇప్పుడు దొంగకి ఎన్ని దారులున్నాయో పోలీసులు ఇన్వెస్టిగేషన్‌కి కూడా అన్ని దారులే ఉన్నాయి. ఇవాళ మనం వాడేటటువంటి టెక్నాలజీనే వెంటాడతది, వేటాడతది. సెల్ ఫోన్ పట్టిస్తది. ఫోన్‌లో సిమ్ కార్డ్ మార్చినా పట్టుకోవచ్చు. పోలీసుల దగ్గర ఆ టెక్నాలజీలు ఉన్నాయి ఇవాళ నిఘా దర్యాప్తు సంస్థల దగ్గర. మనం వాడేటటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు పట్టిస్తాయి. అట్లాగే మనం వాడే పేమెంట్ యాప్స్ పట్టిస్తాయి. తురకా కిషోర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పోలీసులు కనిపెట్టింది అట్లాగే. అతను పేమెంట్స్ చేస్తున్నటువంటి దాంట్లో అంటే మిగతాదంతా సిమ్ మార్చేసాడు, అంతా చేశాడు. కానీ పేమెంట్స్ మాత్రం తనకి జొమాటోకి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోన్పే ఇట్లాంటి పేమెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఆ పేమెంట్స్ని వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు ట్రేస్ అవుట్ చేసినప్పటి నుంచి దాన్ని చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసినప్పుడు ఒకే ఒక చోట నుంచి అంటే హైదరాబాద్లోని ఒక ప్రదేశంలో వరుసగా ప్రతిసారి చికెన్ అక్కడే కొంటున్నాడు. ఇతనికి చికెన్ ఇంట్లో ఇష్టం అనుకుంటా, అందుకోసం అని చెప్పేసి చికెన్ కోసం అని చెప్పేసి ఫోన్పే యాప్ వాడుతూ ఉన్నాడు. మాంసం దుకాణానికి వెళ్ళి అదే ప్రాంతంలో అదే నెంబర్ దగ్గరతో చేస్తూ ఉన్నాడు. ఆ నెంబర్ని ట్రేస్ చేశారు. ఏ చికెన్ షాప్ దగ్గరకు వస్తున్నాడో కనిపెట్టారు. అక్కడ నిఘా వేశారు, పట్టుకున్నారు. అది అంటే పేమెంట్ యాప్స్ కూడా పట్టిస్తాయి. ఇప్పుడు దొంగకి కాదు, దొంగని పట్టుకునే డిపార్ట్మెంట్ దగ్గర బోలెడు మార్గాలు ఉన్నాయి.